హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో అయితే మనం శాంతిపురం సంత చూడబోతున్నాం. ఇక్కడ శాంతిపురం వచ్చి కుప్పం ఆంధ్రప్రదేశ్ లో అయితే వస్తుంది. ఇక్కడైతే ప్రతి భానువారం సంత జరుగుతుంది. కోళ్ళు గొర్రెలు మళ్ళీ ఆవుల సంత జరుగుతుంది. ఇంకా ఈ వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం. వెళ్ళిపోదాం రండి. ఇక్కడ బొడమాకన్పల్లి సంతలో దూళ్ళ సంత, ఆవులు ఎద్దుల సంత అయితే జరుగుతుంది. చూడొచ్చు ఇవంతా దూళ్ళు. తర్వాత ఆవులు అయితే చూపిస్తాను నేను ఇదే వీడియోలో. అయితే కెట్టేసినారు. పెద్ద దూళ్ళు చిన్న దూళ్ళు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇక్కడ. హెచ్ఎఫ్ హోల్స్టన్ బొడమాకన్పల్లి దూళ్ళ సంత చూడొచ్చు. అయితే బాగా చేరుతాయి కానీ సంత చేరే జాగా నచ్చినది. సంతకు కానీ ఇంకా పెద్ద జాగా ఉంటే ఇంకా బాగా చేరుతాయి. దూళ్ళు అయితే చూపిస్తాను. ఎట్లా అడిగేకి అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూడండి ఎట్లా మంచి మంచి దూళ్ళు అయితే వచ్చినాయి. ఇంకా జెర్సీ హోలిస్టన్ హెచ్ఎఫ్ దూళ్ళు. అయితే లాస్ట్ 13,500 అనేది చెప్తున్నారు. అక్కడ వ్యాపారం ఇది వ్యాపారం అయితే చేస్తారు. ఏం రేట్ చెప్తారు ఇది? 22 చెప్తున్నారు. చూడండి ఆవలిస్టన్ అయితే ఉంటుంది. ఏం రేట్ చెప్తారు ఇది? 26,000 చెప్తున్నారు. దూళ్ళు అయితే చాలా బాగున్నాయి. రేట్లు అయితే ఈ మాదిరి ఉన్నాయి. కొంచెము ఎంత దూళ్ళు. ఆవుల్స్ అంతా ఆపక్కుంది. వెళ్దాం ఆపక్ కూడా. అయితే దూళ్ళు ఇది 6,000 ఇది 6,000 16,000 6,000 చెప్తున్నారు. 16,000 చెప్తున్నారు. పర్వాలేదు వ్యాపారాలు కన్నా. డల్గా ఉంది సంతే. డల్గా ఉంది సంతే డల్గా ఉంది అనేది చెప్తున్నారు అన్న వాళ్ళు. ఇప్పుడు ఈ వారమేనా లేదా ముందు వారం కూడా అట్లే ఉన్నారు. ముందు వారం కూడా డల్గా ఉంది అనేది చెప్తున్నారు. చూడండి ఈ పక్క నుంచి లాస్ట్ వరకు ఆవులు ఎద్దుల సంత. ఆవులు అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తున్నారు. ఏం రేట్ చెప్తారు మీరు? ఆవు 60,000. ఏ పస్టీతా పడ్డ ఇదైతే 60,000 చెప్తున్నారు. ఇదే తొలసూరు అంట పడ్డ. తొలసూరు హెచ్ఎఫ్ పడ్డ 60,000 చెప్తున్నారు. చూడొచ్చు ఆవులు అయితే మంచి మంచి ఆవులు అయితే వచ్చినాయి ఇక్కడికి. హెచ్ఎఫ్ హోల్స్టన్ జెర్సీ ఆవులు అయితే హెచ్ఎఫ్ ఉంది. ఇది ఏం రేట్ చెప్తారన్నా? 85,000 చెప్తాను. 85,000 అయితే 85,000 చెప్తున్నారు. నా పొల్లు ఏమున్నా? పొల్లు కాడొచ్చింది. ఇది నింపా నా అడిగే వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారన్నా? పర్వాలేదా రేట్లు కన్నా? పర్వాలేదు రేట్లు అయితే చెప్తున్నారు. పొల్లు అయితే కడంట చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఉంది. ఇదేం రేట్ చెప్తారన్నా? 50,000 అయితే 50,000 చెప్తున్నారు. ఈయనకా ఇంకా వారం పోల్ ఈయనకి అయితే చెప్తున్నారు. ఈయన ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలా, నేను తొక్కేస్తాయి. చూడండి హెచ్ఎఫ్ అయితే ఒకటి ఈయన. ఇది ఏం రేట్ చెప్తారు? 75,000. ఆవాదూడనా? ఆవాదూడ 75,000 చెప్తున్నారు. ఈయన హిందీ చూడొచ్చు. పొదుపు కూడా అది వాళ్ళది. ఇది
ఇది ఎన్నో ఈత? రెండో ఈత. రెండో ఈత అంట. పాలు 7-8 ఇయర్స్ అయితే చెప్తున్నారు వాళ్ళు. ఇంకా చూడొచ్చు ఆవులు అయితే కొన్ని దగ్గర అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చాలా వరకు. ఇంకా వెళ్దాము, ఇంకా చాలా ఉంది. ఇదైతే జెర్సీ ఆయన వాళ్ళది. చూడండి ఇక్కడికి మంచి మంచి ఆవులు అయితే వస్తాయి. చూడొచ్చు అయితే వ్యాపారం అయితే జరుగుతుంది. ఆవు అయితే హెచ్ఎఫ్ ఉంది. ఏం రేట్ చెప్తారు ఇది? 90. ఎన్నో ఈత? రెండో ఈత. 90,000 చెప్తున్నారు రెండో ఈత. ఇది ఇక్కడ కొంచెం దూరం ఇంకా తీస్తే బాగా క్లారిటీ అయితే వస్తుంది, కానీ దూరం ఇంకా తీయడానికి పక్క పక్కలో ఆవులు అయితే ఉన్నాయి. దాని నుంచి దూరం ఇంకా తీయడానికి అయితే అవ్వట్లేదు. చూడండి ఒకైతే ఉంది. ఏం రేట్ చెప్తారు అయితే అడుగుదాము. ఇదేం రేట్ చెప్తారా? 120. బట్ ఫస్ట్ సెకండ్ రెండో అయితే రెండో అయితే అంట 120 చెప్తున్నారు. ఉంది. ఇదేం రేట్ చెప్తారా? 60. ఎన్నో ఈత ఇది? రెండో ఈత. 60,000 చెప్తున్నారు. పాలు ఎన్ని ఇచ్చనా? పాలు 7 లీటర్లు దీనైతే చెప్తున్నారు. 60,000 చెప్తున్నారు. ఇది 1 చెప్తున్నారు. రెండో ఈత అంట. పోలిస్టాను హెచ్ఎఫ్ భారీ ఆవు. ఇదేం రేట్ చెప్తారా? 1,40,000. యావుందా ఇది బ్రీడ్? మలేరియాలో పుట్టే బ్రీడ్ మాదిరి లేదు, పంజాబ్ బ్రీడ్. 140 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. 125 ఫైనల్. ఇది ఎన్నో ఈత? రెండో ఈత. పాలు ఎన్ని ఇచ్చినా? పాలు పూర్తి 30 లీటర్ల పాలు. ఒక దినంకి 30 లీటర్ల పాలు పిండిందా మీ దగ్గర? మీ దగ్గర ఒక దినంకి 30 లీటర్ల పాలు పిండింది అని అయితే చెప్తున్నారు. చూడొచ్చు, కూడా చూపిస్తాను. ఇంకా ఎన్ని నెలల పాలు ఇదేకే? 20 రోజులు పోవాలి అని చెప్తున్నారు. ఇట్లా బ్రీడ్లు ఏమన్నా ఉన్నాయి మీ దగ్గర? ఇంకా మీరు యా ఊరునా? బంగారుపేట దగ్గర కామసముద్రం పక్కలో చింతగుమ్మనపల్లి. ఇదైతే చింతగుమ్మనపల్లి అంట. ఇట్లా బ్రీడ్లు ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళైతే చూసి తీసుకోవచ్చు. బ్రీడ్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి. మీరు వారం వేస్తారన్న ఇట్లా? ఇదేం చెప్తారు? ఇది 110 చెప్తున్నారు. రోల్ ఇస్తాను. అది ఎన్ని లీటర్లు వేసిన పాలు? 12 లీటర్లు. ఇవి రెండు ఒకే రకం ఉన్నాయి, హెచ్చు తక్కువగా? అదే కలర్ డిఫరెంట్ ఉంది అంతే. హెచ్ఎఫ్ అది ఒక 12 లీటర్ల దాకా ఇయ్యచ్చు అనేది చెప్తున్నారు. 12 ఇయ్యచ్చు అనేది చెప్తున్నారు. వెనకాల పొద్దు కూడా చూడొచ్చు మీరు. ఆయన వాళ్ళే అంతా కొంచెం ఒకే మాదిరి ఉన్నాయి. అంతా రెండు ఒకే హైటు, ఒకే బ్రీడ్. ఆవులైతే భారీగా ఉన్నాయి. ఒక దీని పక్కన ఒకటి ఉన్నాయి. అన్ని అడిగేకైతే అవ్వట్లేదు. ఏం రేట్ చెప్తావు? ఇది 90,000 చెప్తున్నారు. చూడొచ్చు హెచ్ఎఫ్, హోలిస్టన్, జెర్సీ ప్రతి ఒక్క ఆవు అయితే ఇక్కడ ఉన్నాయి. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. బిజీ మంచి ఆవులు అయితే వచ్చినాయి ఇక్కడికి. సంత అయితే కొంచెం చిన్నగా ఉంది ఇక్కడ. దాని నుంచి
నయం రేట్ చెప్తారా? తీస్తురా నయం రేట్ పడినా 92,000 అయిందంట. తీసిరంట. పడ్డ అది ఫస్ట్ ఇది పడ్డ. ఇదే కొంచెం చిన్నావు. ఇది పోలిస్టాను. ఏం రేట్ చెప్తా ఉన్నారా? 60 చెప్తాన్నా. 65,000 చెప్తున్నారు. ఫుల్ కడంట చూడొచ్చు. నింప ఇప్పుడు నింప చూలు నెల ఉంది టైము అని చెప్తున్నారు. నేనైతే పుష్టిత్ పడ్డా చూసాను తెలుస్తా ఉంది. ఏం రేట్ చెప్తారన్నా? ఏం రేట్ చెప్తాను? 1,20,000 నాకు పడ్డా పుష్టిత్ 1,20,000 చెప్తున్నారు. నేనైతే తొలసూరు పడ్డా చూడొచ్చు. పొదుపు కూడా వెనకాల మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది బొడమాకన్ పల్స్ అంట, శాంతిపురం. చూడండి ఇది కూడా. ఇంకా ఎద్దులైతే ఉన్నాయి. కొంత తీసి కెట్టేసాయండి ఆవులు. ఇక్కడ జాగా అయితే తక్కువ ఉంది. జాగా కానీ కొంచెం జాస్తి ఉందంటే ఇంకా బాగా చేరుతాయి. ఇది రోడ్డు పక్కలనే సంత. రోడ్డు పక్కలో జాగా సాగుతా ఉండలేదు. ఏం రేట్ చెప్తారు? ఇది 45 నా పాలావా? పాలు సూలు నా పాలు ఎన్ని ఉంది? 5 సూలు 5 నెలలు 45,000. 5 నెలలు సూలు 5 పాలు ఉంది అని చెప్తున్నారు. ధన్యవాదాలు. చూడండి గావు అయితే ఉంది. ఏం రేట్ చెప్తారన్నా? 30,000 నా పాలా? ఏంది నా పాలు? 4 పాలు నేను చెప్తున్నారు. 30,000 చెప్తున్నారు. పాలావులు వ్యాపారం అయితే జరుగుతుంది. రోడ్డు పొడుగుకి అయితే పెట్టుకో ఉంటారు ఇక్కడ. ఆవులు పాలావులు పూలావులు. ఇది పాలావు అనుకుంటా ఉన్నా. ఏం రేట్ చెప్తారన్నా? 28 పాలనా? ఎన్ని ఉందా పాలు? 2.5 పాలు నేను చెప్తున్నా. 28,000 చెప్తున్నారు. ఎద్దులైతే ఉన్నాయి. పట్టుకోపోతున్నారు. వాటిని తడేసేకైతే అయితే లేదు. ఆ ఎద్దుల్ని ఫుల్ ఫోర్స్ మీద నిలుచుకోపోతా ఉన్నాయి. నాకు తెలిసి పండుగేద్దేమో అనుకుంటున్నా. చూడండి ఇవైతే మన జెర్సీ ఎద్దులు. ఏం రేట్ చెప్తారు నా జత? 28,500 చెప్తున్నారు జత. ఇక్కడ ఒక జత ఉంది. ఏం రేట్ చెప్తారు ఇవి ఎద్దులు? 55,000 చెప్తున్నారు ఎద్దులు. అక్కడ చూడండి సాహసాలు అయితే చేస్తాయి. తీసినదే లేదా? ఎంత పడినా? 37 ఆవు దూడ 37,000 ఆయన కొన్నారంట వాళ్ళు. ఎద్దులు సింగల్ ఎద్దు అయితే ఉంది. ఎద్దు అంటే దూడ. ఏం రేట్ చెప్తారు దూడ? 22,000 చెప్తున్నారు సింగల్ దూడ. అది ఫైనల్ రేట్. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. వ్యాపారాలు కానీ పర్వాలేదనా? వ్యాపారాలు పర్వాలేదు అని చెప్తున్నారు. వారం ఇట్లా చేరుతాయనా? ఇంకా జాస్తి చేరుతాయి ఎద్దులు? ఇంతే. ఎద్దులు తక్కువ, ఆవులు జాస్తి చేరుతాయి. అనేది చెప్తున్నారు. ఇట్లయితే తడేసేకైతే ఉంది. ఆ బిల్డింగ్ వాళ్ళ చేత కొట్టేకైతే ఉండలేదు. వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూడండి ఎద్దులు.
ఇదేమి తీసుకురానా మీరు ఇప్పుడు అమ్ముతా ఉండేనా నా ఏం రేట్ చెప్తున్నా ఒకటి పోయి చెప్పినా మా వ్యాపారం అయితే ఉంది. ఒకటి పొచ్చి చెప్పినారంట. అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతా ఉన్నాయని చెప్తున్నారు. ఎద్దులైతే భారీగా ఉన్నాయి. వీటిని పొట్టేకి కొంచెం కష్టమే. ఏం పండుగలో పోయి ఏమన్నా ఉన్నాయనా? పోయేది నాన్నకే అది. పండుగలో పోయేదా? అదే అందుకే అప్పటి ఇంకా మీరు జాస్తి బాధపడుతున్నారు వాటిని పొట్టేకి. పండుగలో పోయే ఎద్దు చెప్తున్నారు. దాని నుంచి అంత బాధ అవుతుంది కొట్టుకునేకి అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఒక జత ఉంది ఎద్దులు. అంత ఎద్దులు అయితే కొంచెం తక్కువగా షేర్ ఉన్నాయి. ఆవులు అయితే హెవీగా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ ఒక 2 జతల దూడలు అయితే ఉన్నాయి. అయితే ఎర్ర జత దూడలు. ఏం రేట్ చెప్తారు ఇవి? 37,000 చెప్తున్నారు. అయితే ఎద్దులు అయిన వాళ్ళని. మీరు యాడ్ ఇంకా వచ్చినారనా? ఈ పక్కలోనా లోకల్? అయితే పక్కలోనంట లోకల్లో. వారం ఇట్లా ఉంటుంది సంతేనా? అయితే తొరుపు దూళ్ళు, ఇవి తొరుపు దూళ్ళే. అది ఎద్దులు. ఏం రేట్ చెప్తారు ఇవి? ఇవి 14,000. ఒకటి 14,000 చెప్తున్నారు. ఇది పర్వాలేదు వ్యాపారాలు కన్నా లోన్ ఉంది అని చెప్తున్నారు ఆయన. మీరు ర్యాటింగ్ వచ్చినారు విజయలాపురం వీడియో పక్కలో. ఇంకా నా వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.